పిలిచిండు రమ్మంటానని చెప్పి రాబో. నువ్వు వచ్చేసావా? నేను చెప్తే ఆమెతోటి చెప్పండి. అమ్మ గుణసుందరదేవి ఆమె తిప్పులాట కానీ దీని తిప్పులాట ఎక్కువ అవుతుంది. అమ్మ గుణసుందరదేవి ఆయన వచ్చేసాడు. ఎవరు? మీ ఆయన ఏమన్నాడు? మీ ఆయనతోటి కూడా మా ఆయన వచ్చేసాడు. ముందర ముందర వేసుకోపోతున్నాడు. ముళ్ళ ఎప్పుడు పైసల ముందటే కట్టుకుంటారు. అమ్మడు వస్తారు ముళ్ళు వస్తాయి ఇంట పెట్టుకోమని ఇంట కట్టాడు ఆయన. ఈనాడు కథలే నా దేతలన్నారా కథగాడి గచ్చులు వెళ్ళి పెడితే కథర్థం కాదు, బల్లె వెళ్ళి పెడితే సర్వర్థం కాదు. కథ అంటే సిరంజీవి సినిమా కాదు, భారతం కాదు, భాగవతం కాదు, రామాయణం కాదు, పురాణం కాదు. ఇంటలేమో మీ పుణ్యం వినకుంటే మా కర్మ గిద్దే అనుకుంటాం. రాజ్యాల రాజులే అమ్మా పండితులే అమ్మా ఊరి పేరు ధర్మంగా పురిపట్నం పరిపాలించే రాజ్యాల రాజు రాజు తులసంగరాజు. తులసంగరాజు భార్య అమ్మవారు కుల సుందరదేవి. నేను అనుకున్న వెంకటేశ్వర్ల పల్లెలు ఎంతో జ్ఞానవంతులు, ఎంతో తెలివి కళ్ళు, ఎంత బుద్ధివంతులు, ఎంతో జ్ఞానవంతులు అనుకున్నా. ఏ కథ కాడికి పోయినా, ఏ రామాయణం కాడికి పోయినా, ఏ పురాణం కాడికి పోయినా సప్పట్లు కొట్టు వల్లప్పుడు సప్పట్లు కొడితే కొట్టిన వాళ్ళ చేతులేమో గిట్లుంటాయి, కొట్టిన వాళ్ళ చేతులేమో ఇట్లా కొంకొనట్టు. మీరు సప్పట్లు కొట్టకపోతే మా సొమ్మేం పోతలేదు, మా ముళ్ళేం గాలి పోతలేదు. కొట్టిన వాళ్ళ శనంత కొట్టోళ్ళ చుట్టుకుంటది. భగవంతుడిచ్చిన కాలు రెక్కలు ఉన్నోళ్ళేమో సప్పట్లు కొట్టుండ్రి, కాలు రెక్కలు పడిపోయిన వాళ్ళేమో సట్టే కూర్చోండ్రి. భక్తికి సప్పట్లు కొట్టి రారా భయాలు ఓ సంపుడు కాదు. పాలసీ నాకెడ పడుకున్నాను. అత్తమావ సేవ చేసే అల్లి రాని, భర్త సేవ చేసే ఆ తల్లి భాగ్యవంతురాలు. పరమాత్మ సేవ కన్నా పరిచయం మిల్లకున్నది. భగవంతుని సేవ కన్నా భర్త సేవ, నా భర్త నా ప్రతిష్ట దైవం అన్నది. బయలుదేరింది రామ రామ సీతారామ.
కాల్చుకొని తింటావా బాబా మళ్ళీ ఎంత మంచి అయితే ఇరవై పదం గడియనా గడిగి. ఆయన ఈ కాలు గడ్డల్లో అడిగిన కొట్టి బాగా ఉప్పు కాలం తిన్న చేత నావెందుకు కరుగుతాయమ్మా అరే అరే మరి మొలుగు కథ రంగలు లేదా మొలుగు బస్సులు లేదా ఒక ముసలైనకు కాళ్ళకి లేవు చేతులకి లేవు మొండి చేతులు మొండి కాలు ఆయనకి పూజపడినట్టు ఆయనకెందుకు అంటే వాడు ముందు తెలియదు ఏ పాప చేసుకున్నాడో ఏ పుణ్యం చేసుకున్నాడో నడిచే దారి కంపబట్టినో తినే ఇతరుల బట్టి పోసిండో లేక పసరు వేసిన గడ్డిగాల పెడితే వారి పాపం జరిగి కీళ్ళ కాడికి వెళ్ళిపోయి వాడు కష్టాల పడి తిరిగి పదినాడుకొని పలుకుతాడు పిల్ల ఏం రావా నీ కాలు కట్టుడు తప్పాలంటే ఏంది ఆయన కట్టు రోజు ఏది ఇద్దరు ఒక తిరగబెట్టా మూతి పెడతావు మూతి నేను దాస్తానయ్యా అతనికి ఎవరు చెప్తారా అంతే అచ్చాడు వచ్చి రాముడు ఇద్దరు భార్య భర్తలు కాదే భార్య ముఖం చూసే వరకు మండలిరిగిన మావిడో మనసు చిన్న ఉద్దుకున్నది నేను ఇంటికి వచ్చే వరకు నా భార్య నా ప్రాధాల కాడ కొలువు కిలకిల నవ్వకుండా ప్రాధాలు శుద్ధి పెట్టేది నా భార్య ఎందుకు రోజు చిన్నవేంది అడిగి తెలుసుకుంటేనే అదిగో మనిషితో అని మందలిచ్చి మాట్లాడితే మనిషి మరో అన్నది వరకు
దాంట్లో అయితే మొత్తమే దొరకలేదయ్యా. ఏ అప్పుడు 100, 150 అన్నా ఇబ్బందిగా దొరికినాయి. అవునమ్మా, ఎందుకు రోజు సిద్ధమైనవే? కట్టవద్ద భార్య కరుణాలా నువ్వు తప్ప పలకం నాకెవరు బాగుంటుంది ఎవరయ్యా నా బాధ నీ తోడు తప్ప ఎవరి తోడు చెప్పుకుంటానే వాడు రంగైన మన కొడుకే నాదా దొంగైన మన కొడుకే వాడు ఎట్ట దగ్గరికి వచ్చి ఆ గిట్ట కూర్చున్నాడు చూసి ఓ అమ్మ చిన్నవా ఓ నాయన చిన్నవాడు అడిగితే మన కూతురుకున్న తిల్లంతా తీరైతది ఎట్టిదో గుడ్డిదో బిడ్డకుంటే చిన్ననాడు చిన్నది మన బిడ్డ ఎరగంగా పెద్దది అడవిలో మొగోనికొక్కడే ఒకడే కూతురు ఆడదానికి 2 వంశాలు 2 గోత్రాలు పుట్టిన కాడికెళ్ళి ఆడది అమ్మగారి వంశం పోతుంది రాదా అమ్మగారి గోత్రం ఉద్దరిద్దరు పెరిగి పెద్దయినంత పెళ్లి అయితే మెడలోన మంగళ్యం పడితే అత్తగారి వంశం మొత్తం ఆడది అత్తగారి గోత్రం ఉద్దరిద్దరు ఆడలు ఓ కాడ ఉడుతుంది ఓ కాడ చచ్చిపోయి సమలైతుంది ఆడదాని జీవితమే అరవన్నమైన బతుకల్లరా మనము ఎటీరా గుడ్డీరా మనకొక్క బిడ్డ ఉంటే అన్నదానం చేస్తే అత్తగారింటి కాడ మన బిడ్డ ఉన్ననాడు వాళ్ళడితే జ్వరం వచ్చి మంచాలు పడితే ఇక్కడ జ్వరం వచ్చిన సంగతి అత్తగారింటి కాడున్న బిడ్డకి ఏర్పాటైతే చేతుల పావుల కొట్టుడే కుల్ల బిడ్డ పక్క ఇంటి పోయి 100 రూపాయలు పడుకొని పరవల్లం కొంటే పోకుండా పెరుగన్నం సర్ది పట్టుకొని బిడ్డ ఇక బిడ్డ వచ్చే వరకు
తెచ్చి నీకు దానం పోసి నీకు దానం పోతే నాకు దానం పోసి నాకు దానం పోతే పట్ట ఇడిది బిడ్డ పట్టగడితే బిడ్డ పట్టగట్టి బిడ్డ పట్టగడితే బిడ్డ తెచ్చిన అల్లంబు తెచ్చిన అన్నము నీకు తీరా పెట్టి నీకు దీనా పెట్టి నాకు తీరా పెట్టి నాకు దీనా పెట్టి 4 రోజులు దుఃఖంలో బిడ్డకేదు ఇంటికాడ పిల్లలు కత్తరు భరతాది కత్తి సంసారం అది కత్తది నేను మళ్ళా 4 రోజులు కత్తనే అవ్వాలి ఆ బిడ్డ అత్తగారింటి పోతుంది మానవ జీవితం అంటే మనవ సిద్ధం కాదు కరెంటు బుగ్గ ఎలాంటిదో మానవ జీవితం అలాంటిది కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయే తెలియదు ఈ పొందిన జీవి ఎప్పుడు బంధువు జరిగేది ఎవరి తెలియదు రాదా మన కరవలకు చచ్చిపోతే అప్పటి ముప్పటి గంటలు నాదా సర్కారు పైకి వాగది సామతులాగది ఇక్కడ చచ్చిపోయిన మతులాగు అత్తగారింటికాడు ఉన్న బిడ్డకు ఏర్పాటైనాడు చేతులున్నా పాని చేతులు ఇడిచి పెట్టి కలుపుతానగా ఏడు వాడల పొట్టి ఏడ్చుకుంటా బిడ్డ కోది పిల్లారేదు ఉరికెచ్చే వరకు 3 రోజుల శవలై మురువాసరచి ఆగిట్టు శవ ఉంచే అవ్వని రోజున బిడ్డకు ఏ బిడ్డ దుఃఖమాగు మందిని వాపుకుంటా మన బిడ్డ గిరా బిడ్డ బిడ్డ ఊరి కచ్చి ఒక మీది పట్ట బిడ్డ ఒక పెట్టి బిడ్డ నచ్చిన కావాలి నచ్చిన బాబాని ఒక్కొక్క ముచ్చట వాళ్ళు ఎత్తుకుంటా బిడ్డ కంటి నీరు ఎల మీద పడితే సచ్చిన మన జీవి సరగా మందు ఇంకొకడు భార్య అన్న మాటలు విన్నాడు మామ ఎందుకు చిన్న మీద ఒక్క మాట్లాడుతున్నారా నా గర్భాన కలిగిన కొడుకులు లేరు నా గర్భాన కలిగిన బిడ్డలు లేరు నేను పిల్లలు లేక చిన్న వేరమంటివి బామ చచ్చిపోతే మన ఇంటి ముందు ఇవాళ జరిగే పండుగ ఈ వెంకటేశ్వర పల్లె గ్రామంలో జరిగే పండుగ నిడిగొండ వారిల్లల్లా తల్లి శంకరవ్వ ప్రాణం పోయేటప్పుడు తల్లి శంకరవ్వకు ధరవాది వచ్చిందా డబ్బాదికి వచ్చిందా కట్టిన ఇల్లు పెట్టిన పోయాదికి వచ్చిందా కడుపుతూని కడుకున్నా ఆ తల్లి 2 కొడుకులు 2 బిడ్డలు ఆ తల్లి
ఉందా లేదా కొడుక రారా కొడుక ఊరి కొడుక కొడుక రమేశు నేనెవరు పోతాను రా కొడుక నీ చేతి పుట్టడ నానికి దూరం అయింది కొడుక ఓ బిడ్డ బిడ్డ రాజేశ్వరవ్వ ఓ బిడ్డ హాలియవ్వ ఇక నేను ఎవరు పోతార బిడ్డ ఇద్దరు బిడ్డేరారా నేను పోతా ఉన్నా వచ్చిన నాడు బాధల బిడ్డ ఎవరితో చెప్పుకుంటున్నారా ఊరి కొడక రమేశు నేను ఎవరు పోతారా అవరి నా బిడ్డరు రేపు రేపటి కాలని ఇంటికి వచ్చినాడు కొడక నా ఇద్దరు బిడ్డలకు రా కొడుకు నువ్వేం పెట్టకున్నా ఏం పోయకున్నా నా బిడ్డలకు కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కొడక రామేశు కట్ల బిడ్డలేసి నా బిడ్డల కట్టమడుగు సుఖమడుగు కొడక నేను బలగంలాకెళ్ళి నేను పోతా ఉన్నా ఎంతమందిలోనా ఎదుగున్నామంటే ఎదుగుగంధారాను అల్లుడా సాంబయ్య నా బిడ్డ నాగంజి సముద్ర పడిదివా అయ్యా నా బిడ్డ ఓ బిడ్డ నేను బలగంలోకి వెళ్ళి నేను పోతాను బిడ్డ మీరందరూ రాత కాకపాయే నీ భర్త లేనినాడు నీకు బాధాలత్తే అవనున్నానని తీర చెప్పిన బిడ్డ తీర చెప్పే అవ్వా ఈ లోకా విడిసి లోకం బాయే ఇంతమందిలోన బిడ్డ నా పేరు మాసిందే అవ్వా మీ తండ్రి వీరనాడు మీరు బాబా అని ఎడితే ఎడవకుండి బిడ్డల ఆరాని తీర చెప్పి దగ్గర తీసుకొని ఎడతండి ఓదార్తిని బిడ్డ నీకు తీర చెప్పి ఎవరు పోతాడు బిడ్డు కోడలా పుష్పవ్వా కోడలా రమాదేవి నా ఇద్దరు బిడ్డలు ఉంటాండే అవ్వా ఎవరి ఆడపిల్లలకు ఏదన్నా కట్టవస్తే మాకొక్కడే ఉన్నాడు మా తమ్ముడని నా బిడ్డలు వచ్చిన్నాడు నా బిడ్డల కట్టం అడుగుని సుఖం అడుగుని బాధలు అడుగుండ్రి అవ్వా మీరు నలుగురు కూరట్టకర లేకన కూడుండి కాలువల నీళ్ళ లేకన కలిసి బతుకుండి నా బిడ్డలు వచ్చినాడు మీరు మందరీకపోతే మాకు అవ్వగారితో బంధైందని నా బిడ్డలు సెల్ల సెలకల్లా చెట్టుకు పుట్టాడు నా బిడ్డలు ఎడతారు కర్రకు కడివేడు నీళ్ళు పడుపు కోడల్లార నేను పోతారా అల్లుడా హరినాదు అయ్యా నా బిడ్డ పైన నీకు కోపం వచ్చి చెడారి చెంపదెబ్బ ఉడితే నాకు అవరే రాయే నాకు నా ఇన్ననే రాయ నా బాధదేవతో చెప్పుకుంటున్నా నా బిడ్డ నన్ను వేసుకొని ఎడుతుంది చక్కని గల్లగా తల్లి శంకరమ్మ ప్రాణం పోతే ఇవాళ ఒక్క కొడుకు ఇద్దరు బిడ్డలు ఒక్క అల్లుడు మనవరాళ్ళు దాయాది బలగా ఉండే పడిగే శంకరమ్మ పేరు వీణ గిట్ల పండుగ చేసిన బాబా రేపు మనం కర్మ తక్కువై మనం చచ్చిపోతే గిట్ల పండుగ చేసడానికి కొడుకులు లేరా బిడ్డలు లేకపాయ బాబా కొడుకులు లేని వల్ల కాదు బాబా
ఊపిరి పడితే కడప రెండు మరి ఓ పిల్లలు లేరా అని 4 గోడల మధ్యలో లంకంత భవనములా నీళ్లు పడితే కన్నీళ్ళు అటువంటి భగవంతుడు స్థితి ముడుతుందా లేనోళ్ళు బిడ్డలు లేనోళ్ళు పోయి గుళ్ళల పూజలు ఎత్తలేరా గుడినక వరం పడతలేరా భగవంతుడు వాళ్ళ పూజలు ఎత్తి సంతానం ఎత్తలేరా మనకేమో దాక్కున్నది మా తాతల నాటి సంపాదన తండ్రుల నాటి సంపాదన ఉన్నదమ్మా వాళ్ళు 321 బండి సుంగారించుకొని బల్లలో తావరించుకొని దేవతల పూజలు ఎత్తే మామ